ఈరోజు మీకోసం మరి ఒక చక్కటి కథ. అది ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో పక్షులు చాలా సంతోషంగా నివసిస్తున్నాయి. కానీ ఆ సంవత్సరం అడవిలో తీవ్రమైన కరువు వచ్చింది. ఎక్కడ ఒక్క చుక్క నీరు కూడా దొరకలేదు. అలాగే ఆహారం కూడా దొరకటం చాలా కష్టమైంది పక్షులకి. అలా రోజులు గడిచే కొద్దీ ఆహారం దొరకక, నీరు దొరకక పక్షులు చనిపోతున్నాయి. కొన్ని పక్షులు వేరే ఊళ్ళకి వలస వెళ్ళాయి. పక్షుల పిల్లలకు నీరు, ఆహారం దొరకక చాలా కష్టపడ్డాయి. అప్పుడు ఒక తల్లి పక్షి బాగా వేదనకు గురవుతుంది. నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తుంది. అప్పుడు ఆ పక్షులన్నీ దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించాయి. మనం అందరం వెళ్ళి గుడ్లగూబ బామ్మ సలహా అడుగుదాం అని బయలుదేరుతాయి. అప్పుడు గుడ్లగూబ బామ్మ అంటుంది, ఏం పక్షుల్లారా, చాలా రోజుల తర్వాత నన్ను చూడటానికి వచ్చారు. అందరూ బాగున్నారా అని అడుగుతుంది. అప్పుడు పక్షి అంటుంది, ఏం బాగున్నాము గుడ్లగూబ బామ్మ. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆహారం నీరు దొరకక నువ్వేమైనా సలహా ఇస్తావేమోనని వచ్చాము నీ దగ్గరికి అని చెప్తుంది. నేనే ముసలిదాన్ని అయ్యాను. మీకు నేను ఎలా సహాయం చేయగలను అని అంటుంది. సరే, అయితే నేను మీకు ఒక కథ చెప్తాను, వినండి అని అంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు పక్షులన్నీ కలిసి పనిని పంచుకున్నాయి. కొన్ని ఆహారం సేకరించాయి, కొన్ని నీటిని సేకరించాయి, కొన్ని పిల్లలను చూసుకున్నాయి. ఇలా చేయడం వల్ల అవి సమస్య నుండి తప్పించుకున్నాయి అని చెప్తుంది. కొన్నాళ్ళు మనం అందరం కలిసి పనిచేస్తే ఈ సమస్య నుండి మనం కూడా గట్టు ఎక్కవచ్చు అని అనుకుంటాయి. అప్పుడు పక్షులన్నీ, మనం అందరం చాలామంది ఉన్నాం. కొన్ని పక్షులు బాగా పైకి ఎగరగలవు, కొన్ని పక్షులకు ముక్కులు పదునుగా ఉన్నాయి, కొన్ని పక్షులు నీళ్లలో దిగి ఆహారం తేగలవు. మనం అందరం మన పనులను పంచుకుందాం అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తుంది గుడ్లగూబ బామ్మ. అప్పుడు కొన్ని పక్షులకు చెప్తుంది, మీరు మీ పదునైన ముక్కులను నీటి కోసం తవ్వటానికి ఉపయోగించండి. కొన్ని పక్షులు ఆహారం కోసం వెతకటం మొదలుపెట్టండి. ముందు ఆహారం ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ నీరు దొరుకుతుందో గ్రహించండి అని చెప్తుంది. అలా వెతుకుతూ ఉండగా ఆహారం ఎక్కడుందో తెలిసింది. ఇప్పుడు పక్షులు అన్నీ తమ పనిని పంచుకున్నాయి. కొన్ని పక్షులు నీటి కోసం మట్టి తవ్వుతున్నాయి, కొన్ని ఆహారం కోసం బయలుదేరుతాయి. సాయంత్రానికి అవి అన్ని ఆహారాన్ని, నీటిని పంచుకున్నాయి. అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కొన్ని రోజులు గడిపాయి. కొన్ని రోజులకి వర్షాలు కురిశాయి. పక్షులు ఆనందంతో నాట్యం చేశాయి. మన సమస్య తీరిపోయింది అని సంతోషించాయి. మనం ఒకరికొకరు సహాయం చేసుకోబట్టే ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నాము అని పక్షులు సంతోషించాయి. ఇంకో ఆనందకరమైన విషయం ఏమిటంటే, మట్టి తవ్విన దగ్గర కొన్ని గింజలు మిగిలిపోయి అక్కడ వర్షం పడేసరికి కొన్ని మొక్కలు చిగురించాయి. ఇవి చూసి పక్షులు, మన పిల్లలకి ఇలాంటి కష్టాలు రాకూడదు అని అప్పటి నుంచి మనం వర్షాకాలంలో నేలను తవ్వి కొన్ని గింజలు వేద్దాం అని నిర్ణయించుకుంటాయి. చూశారు కదా పిల్లలు, ఈ కథ నీతి ఏమిటో? అంటే కష్ట సమయంలో మనం ఐక్యంగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు అని. ఇలాంటి మంచి చక్కటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.